రాష్ట్ర రాజధాని అమరావతిపై చట్టసభల్లో చట్టబద్ధత చేయడంపై దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపామని రాష్ట్ర నూర్భాష దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరభద్రుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మండలంలోని మాధవరం గ్రామంలో తన నివాసంలో మాట్లాడుతూ అమరావతిపై చట్టబద్ధత ఏర్పాటుపై గురువారం రాత్రి గుమ్మం బయట వీధి దీపాలు ఏర్పాటు చేసి సంఘీభావం తెలిపామని, రాష్ట్రానికి రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతిపై చట్టబద్ధత తీసుకురావడం ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో బిల్లు పాస్ అయినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మాధవరం 1 గ్రామంలో ఈరోజు కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు మధ్యాహ్నం మండల కేంద్రంలో సిద్ధవడం మండలం హెడ్ క్వార్టర్లో జరిపినాము. మన రాజధాని అమరావతి మన అందరికీ ఆత్మగౌరవము. పార్లమెంట్లో నిన్న రాజధాని బిల్లు ఆమోదం పొందడము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని తెలియజేస్తున్నాను. ఈ సువర్ణ ఘట్టానికి సహకరించిన మన నాయకులకు అందరికీ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రాజధాని విషయము 3 ముక్కల ఆట ఆడి ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆటలు ఈగతో సాగవు. వాళ్ళ ఆటలకు పార్లమెంటు రాజ్యసభ 2 చెట్టు పెట్టినాయి. ఇక మీదట వాళ్ళ ఆటలు సాగవని నేను తెలియజేస్తున్నాను. రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది చేసినారు. ఇప్పుడు వాళ్ళకు మేలు జరిగిందని అనుకుంటున్నాను.